హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ కలియుగ పాండవులు వీళ్ళు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఇది కలికాలం. అధర్మం, అన్యాయం 4 పాదాల మీద నడిచే కాలం. ధనం, వ్యసనం, భోగం వీటి కోసం ఎంతటి దారుణాలకైనా తెగబడే నైజం కలియుగంలో నరుడి సొంతం. వాడిని అలా నడిపించడమే కలి డ్యూటీ. కానీ కలి ఇంతలా సిన్సియర్ డ్యూటీ చేసే కలికాలంలో కూడా సమాజం కోసం సొంత లాభం చూసుకోకుండా ముందుకెళ్తున్న 5 గురించి ఈ జెన్జీ కిడ్స్ తప్పక తెలుసుకోవాలి. ఎంతో కొంత నేర్చుకోవాలి కూడా. ఈ వరుసలో 5 నుంచి మొదలు పెడితే నితిన్ గడ్కరీ. ఈయన ఎవరో మనకు బాగా తెలుసు. బీజేపీ సెంట్రల్ మినిస్టర్. మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అతి కీలకమైన నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఈయన పర్యవేక్షణలో వచ్చినవే. ఒకసారి వెనక్కి వెళ్తే 90ల దశకంలో ముంబై నగరంలో ఒక సంక్లిష్టమైన ఏరియాలో నిరంతరం ట్రాఫిక్ జామ్ల వల్ల నరక యాతన పడేవాళ్ళు జనం. అప్పట్లో పీడబ్ల్యూడి స్టేట్ మినిస్టర్గా ఉన్న గడ్కరీ ఒకసారి అటుగా వెళ్తూ ఇది గమనించి ఒక స్కూటర్ వాళ్ళ స్పందన అడిగాడు. అతను ఇతనెవరో తెలియక రోజూ జరిగే ట్రాఫిక్ జామ్ వల్ల పనికి సకాలంలో వెళ్ళలేక జనం ఎలా నరకయాతన పడుతున్నారో వివరించాడు. ఇక ఆ క్రాస్ రోడ్స్ దగ్గర ఫ్లైఓవర్ వేయడం ఒక్కటే సొల్యూషన్ అని వెంటనే ఆఫీస్కి వెళ్ళగానే ఆ ఫైల్స్ని మేఘాల మీద పరుగు పెట్టించి అక్కడ ఫ్లైఓవర్ వచ్చేలా చేసి అక్కడి నగరవాసులకు శాశ్వతమైన రిలీఫ్ ఇచ్చాడు. ఇక ఫ్లైఓవర్ ఓపెనింగ్ని ముంబై టైగర్ బాల్ ఠాక్రే చేతుల మీదుగా ఓపెన్ చేయించడానికి లోకల్ నేతలు ఏర్పాట్లు చేశారు. దానికి బాల్ ఠాక్రే ఒప్పుకున్నాడు, కానీ ఒక షరతు పెట్టాడు. గడ్కరీ వస్తే తప్ప నేను ఆ ఫ్లైఓవర్ని ఓపెన్ చేయను అని చెప్పేశాడు. ఎందుకంటే అది ఆయన ఆలోచనే అని బాల్ ఠాక్రే తెలుసుకున్నాడు కాబట్టి. నిజానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. దేశం పురోగతి వైపు పరుగు పెట్టాలంటే రహదారులు అతి కీలకమని గడ్కరీ బలంగా నమ్మాడు. ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్లో గడ్కరీ నేతృత్వంలో జాతీయ రహదారులు ఎలా కొత్త పుంతలు తొక్కుతున్నాయో చూస్తున్నాం. 4 లేన్ 6 లేన్ అంటూ ఇండియా మొత్తాన్ని కలగలుపుతూ నిర్మిస్తున్న రహదారులన్నీ కూడా ఈ గడ్కరీ ఆలోచనలే. ఇన్ని మెగా ప్రాజెక్టులు చేపడుతున్నప్పటికీ ఏ రోజు కూడా ₹1 అవినీతి రిమార్కు కూడా అంటించుకొని దేశ పురోగతే ధ్యేయంగా ముందుకెళ్తున్న నిస్వార్థమైన నేతనే చెప్పాలి. ఇక తర్వాత యోగి ఆదిత్యనాథ్. అతి చిన్న వయసులోనే గోరఖ్నాథ్ మఠాధిపతి అయ్యి తన జీవితాన్ని స్పిరిచువాలిటీకి అంకితం చేసుకున్నాడు. కానీ తాను ఒకటి తలస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు నీ సేవ మరొక రంగంలో ఉందని రాజకీయాల వైపు నడిపించింది దైవం. ఇక ఆ దైవం ఆదేశంతో బీజేపీ నుంచి 26 ఏళ్ల పిన్న వయసులోనే ఎంపీగా లోక్సభకి ఎన్నికయ్యాడు. ఇక అది మొదలు వరుసగా గోరఖ్పూర్ నుంచే ఓటమి లేకుండా 5 సార్లు ఎంపీగా గెలిచాడు. కానీ ఏ రోజు ఒక్క అవినీతికి సహకరించలేదు, అకృత్యాలను సహించింది లేదు. ఇదే నైజం బీజేపీ పెద్దల మనసులను గెలిచింది. నీ సేవలు ఎంపీగా మాత్రమే పరిమితం అవ్వడానికి వీల్లేదు అని 2017లో యూపీకి సీఎంని చేసింది బీజేపీ అధిష్టానం. ఇక 2వ టర్మ్ కూడా కన్సిక్యూటివ్గా యోగినే సీఎంగా ఏలుతున్నాడు. యూపీ రూపురేఖలు ఒక్కసారి చూస్తే యోగికి ముందు తర్వాత అన్నట్టు స్పష్టంగా కనిపిస్తాయి. అంతవరకు ఉన్న గుండాయిజం, రౌడీయిజం, అవినీతి, అక్రమాలు ఒక్కసారిగా బుల్డోజర్తో తోసి అవతలేసి యూపీని మిగతా రాష్ట్రాలకు దీటుగా పరుగులు పెట్టిస్తున్నాడు ఈ యోగీజీ. సంసారమే లేనివాడు ఇక అవినీతి ఏం చేస్తాడు చెప్పండి? కట్టుకున్న ఆ కాషాయ దుస్తులు తప్ప ఏదీ లేదు తన సొంతానికి ఇప్పటి వరకు. తన బాధ్యత ముగిసిపోతే మళ్ళీ గోరఖ్నాథ్ పీఠానికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు ఈ యోగీజీ. ఇక 3వ వ్యక్తి ఎస్ జయశంకర్. ప్రస్తుత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ చేసి భారత దౌత్య రంగంలోకి అడుగుపెట్టిన ఈ జయశంకర్ దేశానికి ఎన్నలేని సేవలు చేశాడని చెప్పాలి. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం సందర్భంగా మన భారతదేశాన్ని ఇంటర్నేషనల్ ఫోరంలో తన భుజాలపైన నిలుపుకొని పాకిస్తాన్ అకృత్యాలను ఎండగడుతూ ఇండియా ఇమేజ్ని ఆకాశమంత ఎత్తు నిలబెడుతున్న ధీరుడని చెప్పాలి. మొన్న ట్రంప్ తన సీజ్ ఫైర్కి పిలుపునివ్వడం వెనక కూడా ఈ జయశంకర్ పాత్ర ఉంది. పాకిస్తాన్ పాకీ పనులు ట్రంప్కి చెప్పడమే కాకుండా అంతర్జాతీయ సమాజంలో భారత్ ఇమేజ్ ఇసుమంతైనా తగ్గకుండా నిలబెడుతున్నాడు. ఇది మాత్రమే కాకుండా గతంలో కూడా సింగపూర్, చైనాలతో భారత దౌత్య సంబంధాలు మెరుగుపడడానికి జయశంకర్ ఎంతో చేశాడు. అంత పవర్ఫుల్ పొజిషన్లో ఉండి కూడా దేశ సేవ తప్ప అవినీతి మకిలి అంటని సిన్సియర్ ఆఫీసర్ కమ్ నేత ఈయన. ఇక తర్వాత నరేంద్ర మోడీ. ఈ పేరుకి పరిచయం కూడా అక్కర్లేని పవర్ఫుల్ ఇండియన్ పొలిటీషియన్ అయిన
వరుసగా 3 సార్లు సీఎంగా 3 సార్లు పీఎంగా ఎవరూ చెరపలేని రికార్డుతో దూసుకుపోతున్న డైనమిక్ లీడర్. సొంత కుటుంబం లేదు, జీవితం అంతా సమాజ సేవకే అంకితం చేసుకున్నాడు. సామాన్య ఛాయ్వాల నుంచి కర్ సేవక్గా తన జర్నీ ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే బీజేపీకి గుజరాత్ని కంచుకోటని చేసి తాను చక్రవర్తి అయ్యాడు. మొదట్లో ఎన్నో అభియోగాలు వచ్చాయి, కానీ అవన్నీ నిందలే అని తేలిపోయాయి. గుజరాత్లో ముస్లింలు సైతం మోడీ సీఎంగా వచ్చాకే బతుకులు బాగుపడ్డాయి, వ్యాపారాలు మెరుగుపడ్డాయి అని చెప్తున్నారంటే అది వాస్తవం. ఇక తర్వాత భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చూస్తున్నాం. సంచలన నిర్ణయాలతో దేశాన్ని ప్రపంచ యవనికపైన నిలబెడుతూ వెళ్తున్నాడు. 10 ట్రిలియన్ ఇండియన్ ఎకానమీనే టార్గెట్గా ఇండియాని సూపర్సోనిక్ శక్తిగా నిలబెట్టడానికి శ్రీకారం చుడుతున్నాడు. ఈ ప్రాసెస్లో అడ్డు తగులుతున్న పాకిస్తాన్ లాంటి పిచ్చుకుక్కలను తరిమి కొడుతూనే లక్ష్యం వైపు భారత్ని సూటిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. సూన్ ఇండియాని ఎకనామీ పరంగా టాప్ 3లో కూర్చోబెట్టడం ఖాయం. తర్వాత సన్యాసం వైపు వెళ్తా అని అంటున్నాడు. ఇక ఫైనల్గా మన తెలుగోడు పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ ఎలైట్ లిస్ట్లో ఉన్నాడు. సినిమాల్లో సూపర్ స్టార్డమ్ని తుచ్చమన్నట్టు వదిలేసి సౌకర్యవంతమైన జీవితం కన్నా జనాల ఈతి బాధల పరిష్కారమే మిన్న అంటూ బయలుదేరాడు. పవన్ కళ్యాణ్లో ఉన్న రేర్ క్వాలిటీ ఏంటంటే సినిమాల్లో పవర్ స్టార్గా ఉన్నప్పుడు ఎనలేని ఫ్యాండమ్ కలిగిన ఈయన దాన్ని వద్దని బ్యాక్ సీట్లో పెట్టి మామూలోడుగా జనంలోకి వచ్చాక ఆ ఫ్యాండమ్ డబుల్ అయింది. రంగులు పూసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రంగు వెలసిపోతుంది అంటారు, కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అది రివర్స్. జనాలు అంతలా ఆయన్ను హక్కును చేర్చుకోవడానికి సమాజం పట్ల ఆయనకున్న అంకిత భావం అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పైన మొరగని కుక్క లేదు, అయినా కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు, ముందుకే వెళ్ళసాగాడు. రాజకీయాల్లో ఓడిపోయాక కూడా జనంతోనే ఉంటూ తన సొంత డబ్బులు వాళ్ళ కోసం ఖర్చు పెడుతూ ఎక్కడ కష్టం వస్తే అక్కడ వాలిపోయి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ మావాడు అని అందరి చేత అనిపించుకున్నాడు. ఆ ఆధారంతోనే ఇవాళ ఏపీకి డిప్యూటీ సీఎం కూడా అయ్యాడు. కానీ అదే బాధ్యత, అదే ప్రవర్తన. ఖజానాలో నిధులు లేవు అని సొంత అకౌంట్ నుంచి ఖర్చు పెట్టే మంత్రిని ఎక్కడైనా చూస్తుంటారా? అది పవన్ కళ్యాణ్ మాత్రమే. సమాజ సేవ కోసం రాజీ లేని ప్రయాణం పవన్ కళ్యాణ్ సొంతం. అందుకే బీయింగ్ పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ సో ఈజీ అని ప్రత్యర్థులు సైతం కొనియాడుతూ ఉంటారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.